హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెస్టరేషన్ కుకింగ్ వ్లాగ్స్. సో ఇవాళైతే కాకరకాయ ఫ్రై అయితే చూపిస్తున్నానండి మీకు. కాకరకాయ ఫ్రై ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు, అలానే కొంతమంది ఇష్టపడరు కూడా. ముందుగా అయితే నేను అంతా చెక్క అంతా తీసేసుకున్నాక రౌండ్గా అయితే కోసేసుకున్నానండి కాకరకాయలని. నిలువుగా కూడా కోసుకోవచ్చు, రౌండ్గా కూడా కోసుకోవచ్చు. కోసుకున్న తర్వాత ఫస్ట్ అయితే బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ముందుగానే కాకరకాయలు అయితే వేసానండి. వేసిన ఒక 1 మినిట్ అయితే అటు కలబెట్టి తర్వాత వెంటనే పసుపు ఉప్పు అనేది వేయాలి ఎప్పుడైనా. ఎందుకంటే పసుపు ఉప్పు వేస్తే వెంటనే పట్టేసుకుంటుంది కాకరకాయలకి, లేదంటే లాస్ట్లో వేస్తే మాత్రం పట్టుకోదు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇలా వేయడం వల్ల తొందరగా వేగిపోతాయండి. సో దాంట్లో నేను ఎండుమిర్చి కూడా యాడ్ చేశాను, ఎందుకంటే ఎండుమిర్చి వేస్తే కూడా చాలా బాగుంటుంది కాకరకాయ వేపులో. మీరు కొత్తగా ఇదేంటి రెడ్ చిల్లీస్ కూడా యాడ్ చేయొచ్చా అనుకోవచ్చు. ఒకసారి మీరైతే తప్పకుండా రెసిపీని చేయండి, చాలా డిఫరెంట్ టేస్ట్ అనేది మీకు తెలుస్తుంది. కాకరకాయ వేపుడు అనేది ఎన్నో రకాలుగా చేసుకుంటాము, కానీ ఇది నా స్టైల్లో అయితే చేసి మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే అదిగో అవన్నీ యాడ్ చేశాను కాబట్టి పసుపు సాల్ట్ అవైతే కొంచెం వేయిస్తున్నాను. తర్వాత వెల్లుల్లి రెబ్బలు అయితే మాత్రం నేను 4 to 5 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకుంటున్నాను క్వాంటిటీని బట్టి. నేనైతే 1/2 kg కాకరకాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎప్పుడైనా కానీ వెల్లుల్లి రెబ్బలు కానీ వేస్తే అట్లా వేయించేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే హెల్త్కి అనేది చాలా ఉపయోగపడుతుంది వెల్లుల్లి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి. సో ఇప్పుడైతే తగినంతగా రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను కొంచెం 2 స్పూన్స్. ధనియా పౌడర్ అనేది తప్పకుండా వేయాలండి కాకరకాయ ఫ్రైలో, చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఈ రకంగా ఈ టైప్లో చేస్తాను, ఇంకొక రకంగా కూడా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎక్కువగా అయితే ఇది చేస్తాను, రసం కానీ పప్పు కానీ పప్పుచారు ఏది చేసినా కూడా. సో తర్వాత అయితే పచ్చెనగపప్పు అయితే ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవైతే నేను లాస్ట్లో యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ముందు వేసేస్తే వేగుతుంది కాబట్టి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో పచ్చెనగపప్పు వేయడం వల్ల ఏంటంటే చాలా టేస్ట్ అనేది వస్తుంది, కరకరలాడుతున్నట్టుగా ఉంటాయి. సో ఇట్లా నూనెలో వేసినప్పుడు చాలా టేస్టీగా అవి కూడా ఇదైపోతాయి. ఇంకొకటి ఏంటంటే ప్లస్ పాయింట్, పచ్చెనగపప్పు వల్ల కొలెస్ట్రాల్ అనేది కూడా చాలా కంట్రోల్లో ఉంటుంది ఫ్రెండ్స్. సో తప్పకుండా నేను పచ్చెనగపప్పు కూడా ఎక్కువ యూజ్ చేస్తాను. సో ఇప్పుడైతే కరివేపాకు కొత్తిమీర అయితే వేసుకొని నేను అంతా కలిపేసుకున్నాను. సో ఇప్పుడైతే స్లిమ్లో పెట్టుకోవాలి, ఎక్కువ హై ఫ్లేమ్లో కానీ పెడితే తప్పకుండా మాడిపోతుంది ఫ్రెండ్స్. చెప్పాను కదా ఆల్రెడీ, ఏదైనా కానీ మాడిందంటే కూర టేస్టే మారిపోతుందని. సో చూస్తున్నారు కదా ఫ్రై అయితే అవుతుంది. ఆయిల్ మరి తక్కువగా వేసుకోకూడదు, ఎక్కువగా వేసుకోవద్దు ఫ్రెండ్స్. ఎక్కువగా వేసుకున్నామంటే అది అలాగే ఉండిపోతుంది. సో ఇలా అయితే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.